నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావడం నిజంగా శుభపరిణామం అనే చెప్పాలి. ఇప్పుడు దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్న తరుణంలో వైసీపీ మాత్రం దీనిపై విమర్శలు చేస్తోంది. ఈ డేటా సెంటర్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, అలాగే ఉద్యోగాలు కూడా రావని చెప్పి మేము పక్కన పెట్టామని చెప్తోంది. అసలు ఏంటి మరి ఏఐ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్కి రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు ఉండవా? వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాల్లో వాస్తవం ఎంత తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మేము గతంలో అంటే చంద్రబాబు గారేమో హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి రూపురేఖలే మార్చారు. ఇప్పుడు అలాగే ఆంధ్రప్రదేశ్కి లోకేష్ గారు గూగుల్ ఏఐ డేటా సెంటర్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుస్తున్నారు అని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. కానీ వైసీపీ మాత్రం అసలు దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, గతంలో మేము ఆదానితో కూడా చేసుకున్నాం, కానీ ఈ డేటా సెంటర్ కన్నా డెవలప్మెంట్ సెంటర్ తీసుకొస్తే బెటర్ అని చెప్పి అప్పట్లో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు సలహా ఇస్తున్నారు. ఏంటి మరి నిజంగా దీన్ని ఎలా చూడాలి? ఏ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్కి రావడం, వాళ్ళు చేస్తున్న ప్రచారాల్లో వాస్తవం ఎంత ఉందంటారు? ఒకటండి, గతంలో ఉన్న ఐటీ మినిస్టర్కి ఆయన ఏమనేవాడు, దావోస్ అనేది ఒక ఇండస్ట్రీస్ ప్రపంచం నలుమూలలు ఉండే వాళ్ళందరూ వచ్చి అక్కడ ఒక బిజినెస్ నెట్వర్క్ బిల్డ్ చేసుకుని ఎంఓయూస్ చేసుకుంటారు. దానికి ఎందుకు వెళ్ళలేదండి అంటే అక్కడ చలిగా ఉంటుంది, -1 -2లో ఉంటుంది, అందుకని వెళ్ళలేదన్నాడు. ఎందుకంటే మీరు వచ్చి ఇన్ని రోజులు అవుతా ఉంది, కంపెనీలు తీసుకొని రాలేదు, 3 years అవుతూ ఉంది అంటే కోడు గుడ్డు పెడుతుంది, అప్పుడే హ్యాచ్ అయిపోయి పిల్లలు రావాలంటే రాదు కదా అన్నాడు. ఈ విధంగా మాట్లాడిన వ్యక్తికి గూగుల్ అంటే ఏం తెలుస్తుంది, గూగుల్ డేటా సెంటర్ అంటే ఏం తెలుస్తుంది, నాలెడ్జ్ ఉందా అతనికి? ఒకసారి క్రాస్ చెక్ చేసుకోమనండి అతన్ని. ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ డెవలప్మెంట్ సెంటర్ అని మాట్లాడుతూ ఉన్నావు కదా. యాక్చువల్లీ నిన్న ప్రపంచం అంతా మన వైపు చూసింది. మీరు ఒకసారి చూస్తే గూగుల్ CEO సుందర్ పిచ్చయ్ గారు ఒక ట్వీట్ చేశారు. ఏమని ట్వీట్ చేశారు, ఇండియాలో మేము పెడుతూ ఉన్నాం ఈ విధంగా అని చెప్పి, దాన్ని వైజాగ్లో పెడుతున్నాం డేటా ఏఐ హబ్ అని చెప్పి. నేను ఆ ట్వీట్ కూడా చదవదలుచుకున్నానండి, ఎందుకంటే ఇది రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ తెలియాలి. ఇక్కడ దేశ ప్రధాని గారిని ఎండోర్స్ చేస్తూ, గ్రేట్ టు స్పీక్ విత్ ఇండియన్ PM నరేంద్ర మోడీ, అఫిషియల్ ఇండియా ఏఐ అంటే ఇండియా ఏఐ అఫిషియల్ వెబ్సైట్ని పెట్టి టు షేర్ అవర్ ప్లాన్ ద ఫస్ట్ ఎవర్ గూగుల్ ఏఐ హబ్ ఇన్ విశాఖపట్నం, ఏ ల్యాండ్మార్క్ డెవలప్మెంట్ అన్నాడు. ఏఐ హబ్ అంటే ఏంటి, వాళ్ళు ఏం పెట్టాలనుకుంటున్నా ఆయన పెడితే, దిస్ హబ్ కంబైన్స్ జిగావాట్ స్కేల్ కంప్యూట్ కెపాసిటీ, ఏ న్యూ ఇంటర్నేషనల్ సబ్సీ గేట్వే అండ్ లార్జ్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ త్రూ అవర్ ఇండస్ట్రీ లీడింగ్ టెక్నాలజీ టు ఎంటర్ప్రైజ్ అండ్ యూజర్స్ ఇన్ ఇండియా, యాక్సలరేటింగ్ ఏఐ ఇన్నోవేషన్ అండ్ డ్రైవింగ్ గ్రోత్ అక్రాస్ ద కంట్రీ. అతను ఏమన్నాడు ఇక్కడికి చెప్పింది, దిస్ హబ్ జిగావాట్ స్కేల్ కంప్యూట్ కెపాసిటీతో పాటు న్యూ సబ్సీ సముద్రం నుంచి గేట్వే లార్జ్ స్కేల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ జనరేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జనరేషన్ త్రూ ఇట్ విల్ బి బ్రింగ్ అవుట్ ఇండస్ట్రీ లీడింగ్ టెక్నాలజీ టు ఎంటర్ప్రైజ్ అండ్ యూజర్స్ ఇన్ ఇండియా, హోల్ ఓవర్ ఇండియాతో పాటు అండ్ అక్రాస్ ద కంట్రీ చేస్తామని చెప్పి క్లారిటీకి ఇచ్చారు. దానికి సంబంధించి వాళ్ళు అనౌన్స్ చేస్తూ అఫిషియల్గా గూగుల్ వెబ్సైట్లో వచ్చింది. దానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏమన్నా తెలుసు, డెలైటెడ్ బై ద లాంచ్ ఆఫ్ గూగుల్ ఏఐ హబ్ ఇన్ ద డైనమిక్ సిటీ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అని చెప్పించి, దిస్ మల్టీఫేసెడ్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్లూడ్ జిగావాట్ స్కేల్ డేటా సెంటర్ అలైన్స్ విత్ అవర్ విజన్ టు బిల్డ్ వికసిత్ భారత్. ఇట్ విల్ బి పవర్ఫుల్ ఫోర్స్ ఇన్ డెమోక్రటైజింగ్ టెక్నాలజీ. ఇట్ విల్ ఎన్ష్యూర్ ఏఐ ఫర్ ఆల్, delivering cutting-edge tools to our citizens, boosting our digital economy and securing India's place as a global technology leader అని చెప్పి ప్రౌడ్గా ట్వీట్ చేశారు దేశ ప్రధాని. ఈరోజు మనం ప్రపంచంలో ఏం కావాలని దేంట్లో సెర్చ్ చేస్తాం, గూగుల్. అలాంటి గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు ఏఐ హబ్గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటాం ఊళ్ళో మన పిల్లోళ్ళు, ఒకప్పుడు ఐటీ ఉండింది, ఇప్పుడు ఏఐ రిలేటెడ్ చదువుకుంటే మనోడికి ఉద్యోగాలు వస్తాయని ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా. అలాంటి ఏఐ హబ్గా మారుస్తాం ఇండియాని, దానికి విశాఖపట్నం మాకు హెల్ప్ అవుతుందని ఆ కంపెనీ CEO చెప్పాడు. దాన్ని దేశ ప్రధాని గర్వంగా చెప్తూ, మేము వికసిత్ భారత్ అనుకుంటున్నాం 2047కి, ఆ విధంగా మార్చడానికి మేము ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా ఇది మా కంట్రీకి ఉపయోగపడుతుంది, ఇక్కడి నుంచి మేము ప్రపంచానికి శాసించే విధంగా తయారవుతామని చెప్పి గర్వంగా చెప్పాడు, ప్రౌడ్గా. ఇది పార్టీలకు అతీతంగా గర్వించాల్సిన విషయం, అభినందించాల్సిన విషయం. రాజకీయాలు శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ కంపెనీ వచ్చిన దానికి అందరూ అభినందించాలి. దీని ద్వారా ఈరోజు గూగులే వచ్చిందంటే, ధైర్యంగా వచ్చి వైజాగ్లో ఇన్వెస్ట్ చేసిందంటే, ఇంకా ఎన్ని కంపెనీలు వస్తాయి దీన్ని చూసి? ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది, ఎంతమంది వస్తారు? మీరు ఆలోచించండి ఒక్కసారి. నాట్ ఓన్లీ వైజాగ్, ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారబోతున్నాయి. ఇలాంటిది వచ్చినప్పుడు ఆహ్వానించాల్సింది పోయి ఇవి వస్తుంది. నీకు తెలుసా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో? వాళ్ళు ఏమని చెప్పారు,
$15 బిలియన్ ఇండియన్ కరెన్సీ ప్రకారం 1,33,000 కోట్ల పైన 1,00,000 ఉద్యోగాల వరకు వస్తాయని చెప్పారు, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. కానీ వాళ్ళు ఉద్యోగాలు రావు అని వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం అవాస్తవాలే. ఒకటండి ఎగ్జాంపుల్, వాళ్ళు రావు అని నువ్వు ఎట్టి చెప్తావు? ఉద్యోగాలు రావు, గూగుల్లో ఎందుకు తెచ్చిపెట్టుకుంటాడు? ఇక్కడ దేశ ప్రధాని ఎందుకు ఒప్పుకుంటాడు? ఉద్యోగాలు రావండి ఎందుకు పెట్టుకుంటాడు? ఎవరైనా ఎందుకు పెట్టుకుంటారు? ఉద్యోగాలు వస్తేనే కదా పెడతారు. ఆ మాత్రం చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు వీళ్ళంటే? నేను వైసీపీ వాళ్ళు ఇది ఎందుకు అంటున్నారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకసారి చెప్పదలుచుకున్నా. వీళ్ళ మైండ్ సెట్స్ ఏంటంటే వీళ్ళు ఉద్యోగాలు రావు అని. ఇప్పుడు గూగుల్ లాంటి ప్రపంచ ప్రసిద్ధ కంపెనీ వైజాగ్ వచ్చి దేశం మొత్తం గర్వించి దేశ ప్రధాని అదేవిధంగా ప్రపంచం మొత్తం మెచ్చుకుంటూ ఉంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు గూగుల్ ద్వారా ఉద్యోగాలు రావు అని ఎందుకు చెప్తున్నారు తెలుసా? వీళ్ళు చదువుకోవాలా. వీళ్ళకేంటి తెలుసా? తెలిసింది వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, వీళ్ళకి కావచ్చు, వీళ్ళు మేము కంపెనీలు తీసుకొని వచ్చేస్తాం తెచ్చేస్తాం అని చెప్తారు. కానీ ఆ కంపెనీల పేపర్ మీద మాత్రమే ఉంటాయి, గ్రౌండ్ అవ్వవు. ఇన్ని ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్తారు కానీ ఉద్యోగాలు కనబడవు. ఆ ఊహల్లో బతుకుతూ ఉన్న పేటీఎం వైసీపీ బ్యాచ్, పేటీఎం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కేసులు ఈ విధంగా షెల్ కంపెనీలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి గూగుల్ లాంటి కంపెనీ విలువేం తెలుస్తుంది? గూగుల్ కంపెనీ ద్వారా వచ్చే ఉద్యోగాలు ఏం తెలుస్తుంది? దానివల్ల బిల్డ్ అయ్యే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఏం తెలుస్తుంది? దాన్ని చూసి 10 కంపెనీలు వచ్చే విధానం వీళ్ళకేం తెలుస్తుంది అంటున్నాను. గూగుల్ వల్ల ఉద్యోగాలు వస్తాయి, ఆ ఉద్యోగాల వల్ల 10 మంది తలరాతలు మారుతాయి, 10 కుటుంబాలు బాగుపడతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒప్పుకోలేడు కనుక విష ప్రచారాలు చేయాలి కనుక ఇలా చేస్తున్నాడు. గతంలో కూడా మీరు చూడండి, ఉర్సా అనే ఒక కంపెనీకి 1,00,000-2 అంటే యాజ్ పర్ మార్కెట్ వాల్యూ ల్యాండ్ ఇస్తే రూపాయికి ఇచ్చేశారని చెప్పి ఫేక్ ప్రచారాలు చేశాడు. వాళ్ళని ఏం తీసుకొని కొట్టాలి మీరు చెప్పండి. అలాంటి తప్పుడు కథనాలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గూగుల్ లాంటి ప్రపంచ ప్రసిద్ధ కంపెనీ వచ్చేస్తుంటే అడ్డుకుంటున్నారు. మీకు ఒకటి తెలుసా? ఒక కథ చెప్తానండి, ఒక కథ కాదు యథార్థం చెప్తా. నాడు మైక్రోసాఫ్ట్ వచ్చినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? ఏం చంద్రబాబు గుడ్లు పెడతాయా, కూడు పెడతాయా అని వ్యంగ్యంగా మాట్లాడాడు. కంప్యూటర్లు కూడు పెడతాయా, గుడ్లు పెడతాయా, కూడు పెడతాయా అని ఇట్లా మాట్లాడాడు కదా. ఆ రోజు ఆయన అన్న మాటల్ని అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని గేలి చేశారు. కానీ ఈరోజు 2025 ఆ రోజు గేలి చేసిన వాళ్ళ కుటుంబాలు అదే ఐటీ పైన నిలబడ్డాయి. గుర్తుపెట్టుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డేటా సిటీ వల్ల ఏం ఉపయోగం అని మాట్లాడుతున్నారు కదా, గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి ఈ రోజుని. రేపు ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత ఈరోజు గేలు చేసిన వాళ్ళ కుటుంబాలు కూడా దానిపైనే ఆధారపడతాయి. ఇది యథార్థం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది తెలుసుకోండి, ఇది ప్రజలందరూ తెలుసుకోవాలి. రాజశేఖర్ రెడ్డి ఏదో ఐటీకి చేసేసారంటారు. ఆ రోజు మన బిడ్డలు వ్యవసాయం అనేది దానిపైన భూమి ఉన్నవాడే బాగుపడతాడు, కానీ భూమి లేనివాడు చదువు వల్ల వాడు ఒక ఉద్యోగం చేసుకుంటే బాగుపడతాడని ఆ రోజు ఐటీని చదువుకోమని చెప్పి ప్రమోట్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు తెప్పించి పల్లెల్లో ఉండే పేద బడుగు బలహీన వర్గాలు కూడా చదివి లక్షల్లో కోట్లలో సంపాదించి విదేశాలు స్థిరపడి వాళ్ళ తల్లిదండ్రులను బాగు చేసుకున్నారు. ఆ ఆలోచన చేసినప్పుడు ఫస్ట్లో ఇదే రాజశేఖర్ రెడ్డి ఎట్లా మాట్లాడాడు గుర్తుంది కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా అదేవిధంగా ఆ పాలెగాడి మనస్తత్వంతో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే యువత గుర్తించాలి. ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద కంపెనీ వస్తే రాజకీయాలు మాట్లాడతారా? సిగ్గుండాలి. ఈరోజు ఒక టీసీఎస్ వస్తుంది, ఒక ఎసెంచర్ వస్తుంది, ఒక కాగ్నిజెంట్ వస్తుంది. వీటి ద్వారా 30,000 మంది పైన జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఈరోజు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కంపెనీస్ వచ్చాయి. ఆ కంపెనీలు ఎంతెంత పెట్టుబడులు పెడుతున్నాయి, వాళ్ళకి ఎంతకి భూములు ఇస్తున్నారు, ఎంత ఉద్యోగ కల్పన జరుగుతుంది అన్నది ఇప్పటివరకు ప్రభుత్వం క్లియర్గానే చెప్పుకుంటూ వచ్చింది. కానీ వైసీపీ ఎప్పుడు వాటిని తప్పు పట్టలేదు, అడ్డుకునే ప్రయత్నం చేసింది. వాళ్ళని రానియకుండా వాళ్ళకి ఉచితంగా భూములు ఇస్తున్నాను కోర్టుకి వెళ్ళింది, రాకుండా వాళ్ళకి మెయిల్స్ పెట్టింది. అంతేగాని వాటి ద్వారా ఉద్యోగ కల్పన జరగదు అని ఎక్కడంలా. కానీ ఈ ఒక్క ఏఐ డేటా సెంటర్ విషయంలో మాత్రం ఉద్యోగ కల్పన ఉండదు, అది ఒక నిల్వ కేంద్రం మాత్రమే, డేటా నిల్వ కేంద్రం మాత్రమే అని చెప్పి అంటోంది. మరి ఇది ఎలా చూడొచ్చు అంటారు? ఒకటండి, వాళ్ళు చెప్పేది విధి విధానాలు కరెక్ట్గా తెలుసుకోమని చెప్తున్నాం. ఆయన ఏఐ హబ్ అన్నాడు. నాట్ ఓన్లీ డేటా, ఇంకా చాలా సెక్టార్స్లో మేము డెవలప్ చేస్తాం, విత్ ద ఆక్సిలరీ యూనిట్స్ బిల్డ్ చేస్తారు. వీటన్నిటి వల్ల అవుతుంది. ఇదన్నీ ఫస్ట్ స్టడీ చేయమని చెప్పండి అంటున్నా. ఎందుకంటే వీళ్ళు బురద జల్లుతున్నారు. మీరు ఒకటి చెప్తా, ఎగ్జాంపుల్ వర్సా చెప్పాను. నాడు పట్టిసీమను ఒట్టిసీమ అని మాట్లాడారు ఇదే జగన్మోహన్ రెడ్డి, గుర్తుందా శాసనసభలో? ఈరోజు పట్టిసీమ ఏ విధంగా జీవనాడైందో మనం చూసాం. ఈరోజు గూగుల్ డేటా సెంటర్ను కూడా ఏదంటే ఇది ఫస్ట్ ఎవర్, వాళ్ళు మెన్షన్ చేశారు కదా, ఫస్ట్ ఎవర్ మేము ఇక్కడ ఆఫ్టర్ యూఎస్ ఇక్కడ పెడుతున్నామని చెప్పి. దీనివల్ల 10 మందికి మంచే జరుగుతుంది కానీ నష్టం జరగదు కదా. ఇప్పుడు మీరు ఆలోచించండి అండి, నష్టం జరిగేట్టుగా ఉంటే ఎందుకు తీసుకొని వచ్చుకుంటాం మనం? మీరు ఆలోచించండి. ఎవరైనా
నష్టం జరగబెట్టుకుంటే తెచ్చిపెట్టుకుంటారా? ఈరోజు మనం 20 లక్షల ఉద్యోగాలను ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ఆ లక్ష్యం అంటే ఇలాంటి కంపెనీలు రావడం వల్ల నీటి కొరత, అలాగే కరెంటు కొరత ఏర్పడుతుంది, ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడే మీరు అవకాశం మీరు ఉంది. ఒకటండి, పవర్ అనేది దాంట్లో వాళ్ళు ఏమని మెన్షన్ చేసుకోవడం, మేమే ఎనర్జీ యూనిట్స్ బిల్డ్ చేస్తామని చెప్పి మెన్షన్ చేశాడు. ఈవెన్ సుందర్ పిచ్చయ్య ఆల్సో. అది ఎందుకు వాళ్ళు ఫస్ట్ అందుకే చదువుకోమంటున్నాం వాళ్ళని. ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ వద్దు. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకొని రాలేకపోయాడు? ఈరోజు వైసీపీకి సపోర్ట్ చేసే కుహనా మేధావుల్ని నేను సూటిగా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కంపెనీ ఎందుకు తీసుకొని రాలేకపోయాడు? గత 5 ఏళ్లలో టీసీఎస్ని ఎందుకు తీసుకొని రాలేకపోయాడు? కాగ్నిజెంట్ని ఎందుకు తీసుకొని రాలేకపోయాడు? ఎసెన్షియల్ని ఎందుకు తీసుకొని రాలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి? అంటే మాకు ఇంకొక 5 ఏళ్ళు అధికారం ఇచ్చుంటే ఇప్పుడు వస్తున్న కంపెనీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఒకటండి, చేసుకున్నటువంటి ఎంఓయూల వల్లే వస్తున్నాయి. ఈ అధికారం ఆ క్రెడిట్ అంతా ఇప్పుడు జగన్ గారికే ఒకటి, దక్కేది. మంగళవారం కబుర్లు చెప్పొద్దు అంటారు తెలుగులో ఒక సామెత. మంగళవారం కబుర్లు అలాంటి మాటలొద్దు. గతంలో మీ ఐటీ మినిస్టర్ని అడిగితే కోడి గుడ్డు ఇప్పుడే పెట్టిందన్నాడు. ఈరోజు 1.5 సంవత్సరం కూడా కాకముందే ఇలాంటి పరిశ్రమలన్నీ తీసుకొని వస్తున్నారు. సిగ్గుండాలి క్రెడిట్ తీసుకోవడానికి. మీకు చేతగాల. వైసీపీ డిఎన్ఏ ఏంటి? మర్డర్లు, మానబంధాలు, క్రిమినల్ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్. కానీ చంద్రబాబు నాయుడు గారి డిఎన్ఏ డెవలప్మెంట్, వెల్ఫేర్, రీఫార్మ్స్. అనేక కంపెనీలు. చంద్రబాబు నాయుడు గారి ఒక బ్రాండ్. ఆ రోజు మైక్రోసాఫ్ట్ వచ్చిందన్నా, ఈరోజు గూగుల్ వచ్చిందన్నా. లోకేష్ గారి యొక్క పట్టుదలకి ఈరోజు గూగుల్ వచ్చింది. పట్టుబట్టి తీసుకొని వచ్చారు, ఫాలో అప్ పెట్టారు. ఈరోజు లోకేష్ గారు క్లారిటీగా చెప్పారు, ఆ గూగుల్ యూనిట్ని తీసుకొని రావడానికి ఒక ఇంటర్నేషనల్ కంపెనీ, ప్రపంచంలోని టాప్ కంపెనీ మన రాష్ట్రానికి వచ్చిందంటే దాని వెనకాల ఎంత సపోర్ట్ అవసరం, ఎంత ఫాలో అప్ పెట్టి ఉండాలి. ఈయన చెప్పాడు కదా, మేము 12 నెలలు టార్గెట్ పెట్టుకుంటే 13 నెలలు, 1 నెల లేట్ అయినందుకు నేను సారీ చెప్తున్నానని ముఖ్యమంత్రి గారికి చెప్పారు కదా. ఎందుకంటే వాళ్ళని ఫర్దర్ ఫాలో అప్, ఇక్కడ కలవడం, వాళ్ళ భూమి అడిగితే భూమిని చూపించడం ఎక్కడనేది, మళ్ళీ అక్కడికి యూఎస్కి వెళ్ళడం, వాళ్ళని కన్విన్స్ చేయడం, అక్కడ చెప్పడం, మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత మన కంట్రీలో రావాలంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ అఫైర్స్కి చాలా ఇష్యూస్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్. వీటన్నిటిని సాల్వ్ చేసుకుంటూ ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా ఫినాన్స్ మినిస్టర్ గారిని మాట్లాడి డిస్కస్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి ఇస్తాం, మన కంట్రీకి ఇది, మన వికసిత్ భారత్, మనం ఏదైతే లక్ష్యం పెట్టుకున్నాం దాన్ని సాధించాలని ఇది, మేము వైజాగ్ నుంచి ఇది చేస్తాం, వైజాగ్ ఈజ్ ద ఫ్యూచర్ స్టిక్ సిటీ అని చెబుతూ ఈరోజు చేసుకుంటూ వెళ్తున్నారు. దీన్ని చేసుకుంటూ వెళ్తూ అన్నీ క్లియర్ చేసుకొని ఈరోజు దేశ ప్రధానమంత్రి సైతం మెప్పించి ఈరోజు వైజాగ్కి తీసుకొని వచ్చారు. అది లోకేష్ గారి గొప్పతనం. నిజంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ తీసుకొని వచ్చి హైదరాబాద్ తలరాత మారితే ఈరోజు గూగుల్ తీసుకొని వచ్చి ఈ తెలుగు రాష్ట్రాల తలరాతలు. నేను ఎందుకు తెలుగు రాష్ట్రాలు అంటున్నానంటే వీఆర్ ఆల్ తెలుగు పీపుల్. ప్రౌడ్గా చెప్పుకుంటాం, మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయినా మనందరం తెలుగు పీపుల్. చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే, 2047కి తెలుగు వాళ్ళంతా నెంబర్ 1గా ఉండాలి అని. ఆ లక్ష్యం కోసం మేము పనిచేస్తాం. ఈరోజు పార్టీలు శాశ్వతం కాదు, రాజకీయాలు శాశ్వతం కాదు, ఈ తెలుగు జాతి శాశ్వతం. ఈ తెలుగుదేశం పార్టీ లక్ష్యం. ఎందుకంటే రాజకీయాల కన్నా ఎక్కువగా ప్రజల కోసం పనిచేసిన పార్టీ. పదవులు కూడా ఏ రోజు ఆశించలేదు. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న ప్రజల కోసం పనిచేస్తాం. ఈరోజు ఒక లక్ష్యం. ఆ రోజు 2004లో అధికారం కోల్పోకపోయి ఉంటే తెలుగుదేశం పార్టీ, తెలుగు రాష్ట్రాల తలరాతలు వేరే విధంగా ఉంటాయి. 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు కష్టపడ్డారు. ఆ రోజు ఆయన ఏమనుకున్నాడు, ఫస్ట్ మనం ఒక ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించాలి, ఆ తర్వాత ఆటోమేటిక్గా మిగిలిన జిల్లాలన్నింటికి దాన్ని వికేంద్రీకరించాలనే ఉద్దేశంతో ఆ రోజు చేయాలనుకుని ఒక తపనతో చేశారు. 2004లో ఓడిపోవడం దురదృష్టవశాత్తు అది రివర్స్ అయింది. కానీ 2014లో వచ్చిన తర్వాత మళ్ళీ ఆ తప్పిదాలు జరగకూడదనే ఉద్దేశంతో ఒక అభివృద్ధి వికేంద్రీకరణ నాటి నుంచి చేస్తూ ఉన్నారు. మీరు ఆ రోజు కేంద్రం నుంచి అనేక విద్యా సంస్థలు వస్తే మీరు చూసుకుంటే ఎయిమ్స్ మంగళగిరికి ఇచ్చారు, అదేవిధంగా ఎన్ఐటి తాడేపల్లి గూడెంకి ఇచ్చారు, ఐఐఎం వైజాగ్ ఇచ్చారు, ఐఐటి ఐజార్ లాంటివి చిత్తూరు జిల్లాకి ఇచ్చారు, తిరుపతి దగ్గర. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురికి ఇచ్చారు, ఉర్దూ యూనివర్సిటీ కర్నూలుకి ఇచ్చారు. ఈ విధంగా అభివృద్ధి వికేంద్రీకరణ చేశారు. నాడు కూడా మెట్టెక్ జోన్ వస్తే వైజాగ్లో పెట్టారు, అదేవిధంగా హెచ్సిఎల్ వస్తే గన్నవరంలో పెట్టారు, అదేవిధంగా సిలికాన్, కార్బన్, డిక్సాన్ ఇలాంటివి వస్తే చిత్తూరు జిల్లాలో పెట్టారు, కియా వస్తే ఇక్కడ మన దగ్గర అనంతపురం దగ్గర పెట్టారు. ఆ విధంగా ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క యూనిట్గా మార్చుకోవాలని ఆ రోజు ఒక లక్ష్యం పెట్టుకొని చేశారు. ఈ రోజు కూడా అదే లక్ష్యంతో ఈరోజు 2024లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా అది చేశారు. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక మాట అన్నారు, ఆనాడు నేను హైదరాబాద్ని విస్తరించాలనుకున్నప్పుడు చాలామంది అడ్డుపడ్డారు. ఎందుకంటే నేను ఆ రోజు ఒకటే ఆలోచించా, సైబరాబాద్ అనేది హైటెక్ సిటీ ఒక దగ్గర కట్టాను, ఇంకొకటి శంషాబాద్ ఎయిర్పోర్టు వేరే దగ్గర కట్టాను, గచ్చిబౌలి స్టేడియం ఒక దగ్గర కట్టాను, జినోమ్ వ్యాలీ ఒకవైపు పెట్టా. ఇన్ని వైపులు ఎందుకు అని చెప్పి ఆ రోజు నాకు చాలామంది వ్యంగ్యంగా మాట్లాడారు. కానీ ఈరోజు హైదరాబాద్ ఎంత విస్తరించిందో చూసాం. ఔటర్ రింగ్ రోడ్ గురించి మాట్లాడితే ఈరోజు వడ్డానంలో తయారైంది హైదరాబాద్కి. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ దాటి కూడా నిర్మాణాలు అవుతున్నాయి. అంటే ఇదంతా ఎంత డెవలప్ అయిందో చూసాం. ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ విధంగా డెవలప్ అవ్వాలని మేము పెట్టుకోవడం. ఎందుకంటే ఒక తీర ప్రాంతం ఉంది. ఈరోజు బౌనంపాడు పోర్ట్ కాడ నుంచి మొదలు పెడితే కృష్ణపట్నం పోర్ట్ వరకు ఒక పోర్ట్ ఏరియా ఉంది. అదేవిధంగా విజయనగరం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కాడ నుంచి మొదలు పెడితే ఇటు చిత్తూరు జిల్లా తిరుపతి వరకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా మేము ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క యూనిట్గా ఇప్పుడు
ఆటోమొబైల్ లాంటిది అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా ఇలా పెడితే, అదేవిధంగా ఎలక్ట్రానిక్ లాంటిది నెల్లూరు, కడప, తిరుపతి ఈ మధ్యలో ఈ విధంగా ఒక పెట్టుకొని వెళ్తూ ఉన్నాం. ఐటీని ఉత్తరాంధ్ర, ఇప్పుడు ఆటోమేటిక్గా వైజాగ్ అంటే అది శ్రీకాకుళం వరకు అటు వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఇటు గోదావరి జిల్లాల వరకు విస్తరిస్తాయి. మీరు ఆలోచిస్తే మ్యాప్ ఇప్పుడు కంపెనీలు హైదరాబాద్లో ఏ విధంగా అయితే విస్తరించాయో, రేపు నాట్ ఓన్లీ వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ఇటు కిందకు వస్తే ఈ తూర్పుగోదావరి, పశ్చిమ ఇట్లా విస్తరిస్తాయి కంపెనీలు. మనం అందుకే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో హైవేస్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రోడ్ కనెక్టివిటీ పెట్టుకుంటున్నాం, ఎయిర్ కనెక్టివిటీ పెట్టుకుంటున్నాం, పోర్ట్ కనెక్టివిటీ ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే రైల్ ప్రతి ఒక్క కనెక్టివిటీని ఈరోజు ఒక ప్లాన్ చేసుకొని ఒక విజన్తో వెళ్తూ ఉన్నాం. ఇది రాష్ట్రంలో ఉండే యువతంతా గుర్తించాలి. ఎందుకంటే ఇది మన కోసం, మన భవిష్యత్తు కోసం. ఎందుకంటే మనం నెంబర్ 1గా ఉండాలి, అది మన లక్ష్యం. ఒక్క సెక్టార్లో కాదు, అన్ని సెక్టార్స్లో నెంబర్ 1గా ఉండాలి, ఇది మా లక్ష్యం. ఈ లక్ష్యాలకు తగ్గట్టుగా మేము ముందుకెళ్తాం అనే ఒక లక్ష్యం పెట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారు. మీరు చూడండి, ఈరోజు దేశానికి స్పోర్ట్స్ సిటీ కావాలనే ఒక లక్ష్యంతో ఒక స్పోర్ట్స్ పాలసీ తీసుకొని వచ్చాం. దేశానికి ఐటీ హబ్గా ఆంధ్రప్రదేశ్ తయారవ్వాలనుకుంటున్నాం. దేశానికి డ్రోన్ సిటీగా, డ్రోన్ క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్ తయారవ్వాలనుకుంటున్నాం. డిఫెన్స్ క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్ తయారవ్వాలనుకుంటున్నాం. అగ్రికల్చర్ క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్ తయారవ్వాలనుకుంటున్నాం. ఆక్వా క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్ తయారవ్వాలనుకుంటున్నాం. పోర్ట్స్ క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్ తయారవ్వాలనుకుంటున్నాం. ఎయిర్ కనెక్టివిటీగా తిరిగి ఎయిర్పోర్ట్లు కట్టి, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ ఈ విధంగా అన్నింటిని ఎయిర్ కనెక్ట్ ఎక్కువ అత్యంత అద్భుతంగా ఉండే విధంగా చేయాలని ఒక లక్ష్యం పెట్టుకోండి. ఎందుకంటే ఆశయం ఉంది, ఆ ఆశయంకి తగ్గట్టు ఆలోచనలు ఉన్నాయి, పనిచేసే యువత ఉన్నారు. కష్టపడదాం, అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకున్నాం, ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1గా ఉంచుదామనే ఒక సిద్ధాంతాలతో వెళ్తున్నాం. దీనికి అనవసరమైన రాజకీయాలు, రాద్ధాంతాలు చేసి అడ్డుపడద్దని వైసీపీ నాయకులకు తెలియజేసుకున్నాం. ఎందుకంటే మన గూగుల్ వస్తూ ఉంటే భూములు ఇవ్వకుండా కోర్టుల్లో కేసులు వేస్తారు. అంతకుముందు మెగా డిఎస్సికి ఉద్యోగాలు ఇస్తూ ఉంటే కేసులు వేస్తారు. పీపీపీ మోడల్లో హాస్పిటల్ 2.5 ఏళ్ళు అయిపోతాయంటే దానికోసం కేసేస్తారు. అంటే మీరు అడ్డుకునేది ఎవరిని? అభివృద్ధిని. రాష్ట్రంలో మీరు పొట్టగొట్టేది ఎవరో తెలుసా? యువత పొట్ట. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు ఈ పార్టీ ఉంటుంది, ఇంకొక రోజు ఇంకొక పార్టీ ఉంటుంది, కానీ చేసిన మంచి శాశ్వతం. అది గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు 5 ఏళ్ళు విధ్వంసం చేశారు, తప్పు చేశారు. ఇకనైనా మారండి. మీకు తెలియలేదా? మీ కుమార్తెలు ఉన్నారు కదా, అడగండి. ఏమ్మా హర్ష, వర్ష, గూగుల్ అనే కంపెనీ మన రాష్ట్రానికి వస్తూ ఉంది, అది ఏంటమ్మా అని అడిగితే మీ కూతురు చెప్తారు. సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరికీ తెలియక కాదు, కానీ ఇది కూడా రాజకీయాల్లో ఒక భాగంగా వాళ్ళే. రాజకీయాలు ఒక వరకు చేయాలండి, రాజకీయాలు ఒక స్థాయి వరకు చేయి, తప్పులేదు. యువత పొట్టగొట్టే విధంగా, రాష్ట్రం పొట్టగొట్టే విధంగా, రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేసే విధంగా రాజకీయాలు చేయొద్దని చెప్తున్నా. రాష్ట్ర ప్రజల కడుపు నిండితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఉండదు కదండి. అది కూడా ఆ రకంగా కూడా ఆ పాలుగాడి మనస్తత్వాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఆ రోజు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారిని రాజశేఖర రెడ్డి గేల్ చేసినప్పుడు నాకెందుకులే అబ్బా వీళ్ళు నన్ను గేల్ చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆగిపోయానంటే, హైదరాబాద్లో ఇన్ని ఐటీ కంపెనీలు వచ్చుంటాయా? ఇంతమంది మన పిల్లల తలరాతలు ఆలోచించండి. ఒక్కసారి గుండెలపైన చేసుకొని ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఐటీ ఉద్యోగాలు, ఇంజనీరింగ్ కాలేజీలు చదవాలన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి కూడు పెడుతుందా, గుడ్లు పెడతాయని గేల్ చేసినప్పుడు ఎంతమంది గేల్ చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? ఒక్కసారి ఆలోచించుకోండి, గుర్తు తెచ్చుకోండి. ఆ తర్వాత మీ పిల్లలు ఇంజనీరింగ్లు చేసి ఈ రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లోనే, పక్క దేశాలకు వెళ్ళి వాళ్ళు కోట్లు డబ్బులు పంపిస్తే మీ తలరాతలు ఏ విధంగా మారాయో ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు రాజకీయాలనే శాశ్వతం కాదని మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేది మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం. ఈరోజు వైజాగ్ డెవలప్ అయినా, ఇంకొక ప్రాంతం డెవలప్ అయినా, ఈ కంపెనీలన్నీ వచ్చినా ఎవరికి బ్రాండ్? మన తెలుగు వాళ్ళకి గర్వకారణం, మనకు గర్వకారణం ఉంటుంది. అంతేగాని ఇది ఎవరో ఒకరి వ్యక్తి కోసం కాదు. చేసిన మంచి అనే శాశ్వతం. దయచేసి రాజకీయాలు చేయొద్దండి. పరిశ్రమలు వచ్చేటప్పుడు సహకరించండి, రాష్ట్రాన్ని నెంబర్ 1గా ఉంచుదాం. ఈరోజు విష ప్రచారాలు చేసే వాళ్ళందరూ కూడా ఒక్కసారి గుండెలపై చేసుకొని ఆలోచించి ఈ రాష్ట్రం కోసం పనిచేయండి. అంతేగాని ఎవరో మెప్పు కోసం విష ప్రచారాలు చేస్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది. అప్పుడు రాష్ట్రం నాశనం అవ్వడం కారణమైన వ్యక్తుల్లో చరిత్రహీనులుగా మీరు కూడా మిగిలిపోతారని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.